రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మంత్రి రామానాయుడు నివాసం వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్లను సత్కరించారు. యేసుక్రీస్తు ప్రేమ, దయ, త్యాగం, గుణాలు ప్రజలందరి జీవితాలకు మార్గదర్శకమని యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చంద్రబాబు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. యేసుక్రీస్తు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి సమాజ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. యేసుక్రీస్తు పుట్టుక మరి ఫాస్టర్స్ దైవజనులకు అదేవిధంగా వేదికన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి జనసేన బీజేపీ నాయకులకు, ఎస్సీసీఎల్ నాయకులకు అందరికీ కూడా మరి పేరు పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి నా తోటి సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా అందజేస్తూ ఉన్నా. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏదో ఒక ప్రాంతంలోనో, ఒక జిల్లాలోనో, ఒక రాష్ట్రంలోనో, ఒక దేశంలోనో జరిగేటువంటి పండుగ కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి క్రిస్మస్ని ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క క్రీస్తు బోధనలు ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆచరణీయం, అనుసరణీయము అనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, సమాజంలో ఎక్కడ చూసినా కూడా మరి హింస, అవినీతి, వేర్పాటువాదం, టెర్రరిజం, హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు ఏవైతే సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయో వీటిని అరికట్టడం కోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం, శిక్షలు అమలు చేస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్లు తీసుకొస్తూ ఉన్నాం, కోర్టులు తీసుకొస్తూ ఉన్నాం. కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా మరి సమాజంలో హింస, అవినీతి, వేర్పాటువాదం, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడటం లేదు. అంటే దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేది ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, దాడులు వంటి వాటిని అరికట్టేటువంటి దానికి మరి వాటన్నిటిని కూడా నిరోధించగలిగేటువంటి శక్తి ఈ శిక్షలకు, ఈ చట్టాలకు, ఈ పోలీస్ స్టేషన్లకి, ఈ కోర్టులకి లేదు. వాటిని నిరోధించగలిగేటువంటి శక్తి ఆ యేసుక్రీస్తు బోధనలకు మాత్రం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ, దయ, క్షమాగుణం, సేవాభావం, సహకారం, నిస్వార్థం, క్షణమా గుణం ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అలవర్చుకున్నట్లయితే, అవన్నీ మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రపంచం అంతా కూడా ఉంటుంది అని నమ్మేటువంటి వ్యక్తిని నేను. అందుకే కొంతమంది అంటూ ఉంటారు క్రిస్టియానిటీ అన్నా, క్రీస్తు అన్నా అదేదో ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి సంబంధించిందని. కానీ క్రీస్తు అన్నా, క్రిస్టియానిటీ అన్నా మరి ఏదో ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా నడవాలో, ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రీస్తు, క్రిస్టియానిటీ అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందుకని ఈ యొక్క ఈవేళ ఒక వే ఆఫ్ లైఫ్ ఈవేళ ఈ వరల్డ్కి క్రీస్తు, క్రిస్టియానిటీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఆ యొక్క క్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడానికి ఇది ఒక కారణం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెండవది సేవా తత్పరత. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమసమాజ స్థాపన, మదర్ తెరీసా యొక్క ప్రపంచ సేవా మాతృమూర్తి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం. ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చినటి నుంచి కానీ మరి ముందు నుంచి కూడా ఆ సేవ పట్ల ఉన్నటువంటి మరి అభిమానం, ప్రేమతోటి ఆ యొక్క క్రిస్టియానిటీలో కూడా నాకు అడుగు అడుగున కూడా ఆ సేవా తత్పరత కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఒక లూథరన్ హై స్కూల్లో నేను కూడా చదువుకున్నా. ఆ రోజు కూడా నేను ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ చర్చిల దగ్గర కానీ మొదటగా నాకు ఒక మంచి వాక్యం నన్ను అందరినీ కూడా ఆకర్షించింది. ఎప్పుడు కూడా వాక్యాన్ని కూడా నేను కూడా మర్చిపోను. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో బాధలు, కష్టాలు, సమస్యలతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి. మీ బాధలు, మీ కష్టాలు, మీ సమస్యలు నేను మోస్తాను, మీరు విశ్రాంతిని తీసుకోండి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు అని ఆ ఒక్క వాక్యాన్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా మరి నేను ఒక శాసనసభ్యుడిగా ఆ రోజు 2014లో మొదటిసారి శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదం పొందడంలో కానీ 2019లో రాష్ట్రం అంతా వేరే గాలి వీచిన మీ ఆశీర్వాదంతో 2019లో మరి నేను ఇక్కడ విజయం సాధించడం కానీ 2024లో మూడవసారి కూడా మీ అందరి ఆశీర్వాదంతో మరి నేను విజయం సాధించడంలో కానీ నేను ఎప్పుడు కూడా బైబిల్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తు పెట్టుకుని పనిచేస్తూ ఉంటా. ఆ వాక్యం కూడా మీ అందరికీ తెలుసు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడుదుడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుదుడు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తు పెట్టుకుని పనిచేస్తూ ఉంటా. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఒక మినిస్టర్గా ఉండొచ్చు, ఎంతోమంది మా దగ్గరికి వస్తారు. అంత కాదు ఇంత కాదని చెప్పి ఎంతో ఆకాశానికి ఎత్తేస్తారు. దానితో నేను అహాన్ని పెంచుకుని, అహంకారాన్ని పెంచుకుని, అహంభావాన్ని పెంచుకుని నాకు నేను హెచ్చింపజేసుకుంటే మళ్ళీ మీరు తగ్గించేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఈ పదవి మీరు ఇచ్చింది, మీకు సేవ చేయడానికి ఈ పదవి మీరు నాకు ఇచ్చారని మీకు ఏ కష్టం ఉంది, ఏ సమస్య ఉంది, మీకు ఒక రేషన్ కార్డా, ఒక రోడ్డా, ఒక డ్రైనా, ఒక పెన్షనా, ఒక హౌస్ సైటా అని మరి మీ సమస్యల్లో, మీ కష్టాల్లో నేను భాగస్వాములై నాకు నేను తగ్గించుకుని పని చేస్తే మళ్ళీ మీరు హెచ్చింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే నేను ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుని ప్రతిరోజు కూడా పని చేస్తున్నాను. కాబట్టే ఈరోజు మీరందరూ కూడా మరి నన్ను ఆశీర్వదిస్తున్నారనే విషయాన్ని కూడా మరి గుర్తు పెట్టుకుంటూ మరి అదేవిధంగా ఈవేళ ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మంత్రిగా కానీ మరి నేను కూడా ఉండే బైబిల్ ఉండే వాక్యాలన్నీ చూస్తా. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించుమని. అంటే ఇట్లా బైబిల్లో ఉండేటువంటి ప్రతి వాక్యము, బైబిల్లో ఉండేటి ప్రతి పేజీ మనం ఎట్లా నడవాలి, మనం ఎట్లా జీవించాలో తెలియజెప్తుంది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడానికి కూడా ఈ యొక్క క్రిస్మస్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడానికి అదొక రెండవ కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రార్థన, ఎవరైతే క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రార్థన అనేది ఒక ఆయుధం. ఎందుకంటే ప్రార్థన మన స్థితిగతుల్ని మార్చేస్తుంది. ప్రార్థన అంటే మీ అందరికీ తెలుసు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే మన స్థితిగతుల్ని దేవునికి తెలియపరచడం, ప్రార్థన అంటే మన తప్పిదములను దేవునికి తెలియపరచడం, ప్రార్థన అంటే దేవుని చిత్తము కోసం మనం మరి వెయిట్ చేయడం. అంటే ఈ రకంగా అటువంటి ప్రార్థన అనేది చాలా చాలా ప్రాధాన్యత. ఎందుకంటే మీకు కూడా తెలుసు, ఏదైతే నేను కూడా చూశాను, ఏదైతే ప్రార్థన మరి దావీదు దినమునకు 7 సార్లు ఆయన ప్రార్థన చేసేవారని, అదేవిధంగా దానియేలు దినమునకు 3 సార్లు ఆయన ప్రార్థన చేసేటువంటి వారని, ఏదైతే యాకోబు మరి పెద్ద ప్రార్థనాపరుడు, అబ్రహాం పెద్ద ప్రార్థనాపరుడు, ఇస్సాకు పెద్ద మరి ప్రార్థనాపరుడు. ఈ రకంగా ప్రార్థన అనేది చాలా చాలా క్రైస్తవ సమాజంలో క్రైస్తవ విశ్వాసులకి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ
అటువంటి ప్రార్థన చేసేటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించుకోవాలి, వాళ్ళని కూడా సత్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే నేను 2014 కానీ 19 కానీ 24 కానీ మరి ఎన్నికల్లో కానీ